శక్తి చాలదు, భావమునకు పరిమితులు ఏర్పడతాయి. మిగిలిన ఎవరి విషయంలోనైనా సరే భాషకు భావమునకు పరిమితి ఏర్పడకపోవచ్చు, అభివ్యక్తము చేయవచ్చు. ఒక్క భగవంతుడి పట్ల మీరు నింద చేద్దామన్న భావనతో భాషని వాడుకున్న భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ భక్తులైన వారికి ఆ నిందావాక్యం స్తుతిపాఠంగా కూడా వినపడుతుంది. అది భగవంతుడి విషయంలో ఉండేటటువంటి గొప్పతనం. మీరు ఒకటి ఆలోచించండి, ఈతని వృద్ధిని ఎరిగి పూజించితే వసుదేవుడుండంగా వసుమతీష. శిశుపాలుడు అంటున్నాడు, ఇతన్ని వృద్ధుడు అని పూజ చేస్తానంటావా, వయసులో పెద్దవాడని? ఇతనిని కన్నా తండ్రి వసుదేవుడు సభలో ఉన్నాడుగా, కాబట్టి ఇతని కన్నా వృద్ధుడైన వాడు సభలో ఉన్నాడన్న విషయంలో నిస్సందేహం కదా, కాబట్టి ఆయన వయసులో వృద్ధుడు కాడు అని శిశుపాలుడు అంటున్నాడు. కానీ నిజానికి లోకంలో అందరికన్నా ముందున్నవాడు, ఎప్పుడున్నవాడో తెలియనివాడు ఎవరు? పరమేశ్వరుడు. ఆయన కృష్ణ భగవానుడిగా లీలలు చేస్తున్నాడు. కానీ నిజానికి ఈ సృష్టినంతటినీ చేసినటువంటి బ్రహ్మ కూడా ఎక్కడి నుంచి పుట్టాడు? ఆయన నాభికమలంలోంచి పుట్టాడు. ఇంకా ఆయన కన్నా వయసులో పెద్దవాడు లోకంలో ఉంటాడా? నమో నిధిష్టాయ ప్రియవిష్టాయ చ నమో నమో వర్షిష్టాయ త్రినయన అవిష్టాయ చ నమో నమ సర్వస్మైతే తదిగమితి శర్వాయ నమ అంటాడు శివమహిమ్నా స్తోత్రంలో పుష్పదంతుడు. ఆయన కన్నా దూరంగా ఉండేవాడు లేడు. వైకుంఠంలో ఉన్నాడంటారా? నిజమే. అది ఎక్కడ? ఏమో ఎంత దూరం. ఆయన కన్నా దూరంగా ఉన్నవాడు లేడు, ఆయన కన్నా దగ్గరగా ఉన్నవాడు లేడు, ఆయన కన్నా వృద్ధుడు లేడు. ఎప్పుడు పుట్టాడో, పుట్టడం ఏమిటి అసలు? పుట్టకే లేదు. సనాతనుడు. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అద్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. ఎప్పటివాడు? అనాది నిధనుడు. ఆయనే అన్నాడుగా భీష్ముడు, ఎప్పటివాడు. కాబట్టి ఆయన కన్నా వృద్ధుడు లేడు. వృద్ధుడు అందామంటే వృద్ధాప్యం వచ్చి జుట్టు నిలిచిందా? యవనం తగ్గిపోయిందా? వయసు ఏమైనా తెలుస్తోందా? పుట్టినవాడు పోనీ కర్మ చేసి పుడుతున్నాడా? తనంత తాను అవతారములు తీసుకుంటున్నాడు. నిత్య యవ్వనుడు. ఆయన కన్నా యవనంలో ఉన్నవాడెవడు? కాబట్టి కాలాతీతుడు. ఆయన కన్నా యవనంలో ఉన్నవాడు లేడు, ఆయన కన్నా వృద్ధుడు లేడు, ఆయన కన్నా దూరంగా ఉన్నవాడు లేడు, ఆయన కన్నా దగ్గరగా ఉన్నవాడు లేడు, ఆయన కన్నా వృద్ధుడు లేడు, ఆయన కన్నా యువకుడు లేడు. ఇన్ని పరస్పర విరుద్ధమైనటువంటి విషయములు భగవంతుని యందు అన్వయమవుతాయి. అందుకే భగవంతుణ్ణి ఒకడు నింద చేశాడనుకోండి, నిందని నిందగా చూసి కొందరు బాధపడతారు. అసలు నింద చేయడానికి వాడి భాష ఎలా సరిపోతుందంటే అది స్తోత్రం అంటాడు భక్తుడు. అందుకే నింద భగవంతునికి అన్వయం చేయడం కష్టం భాష చేత. ఏ భాష పరమేశ్వర ముఖంగా వచ్చిందో ఆ భాష పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆయనని స్తోత్రం చేయడానికి నిందించడానికి సరిపోదు, అది సాధ్యం కాదు. ఎందుకంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అంటుంది ఉపనిషత్తు. ఆయన చేత ప్రకాశించే మనసు ఆయన్ని ఎలా పట్టుకుంటుంది? ఆయన యందు లయమైపోతుంది అంతే. ఆయన నుండి వచ్చిన భాష ఆయన గురించి ఎలా చెప్పగలదు? ఆయన గురించి చెప్పలేదు, కొంతవరకు ఉపయోగపడుతుంది. అందుకే అది నింద అంటే శిశుపాలుడి కళ్ళజోడులో చూస్తే నింద, భీష్మాచార్యుల వారి కళ్ళజోడు పెట్టుకుంటే అది స్తోత్రం. మీరు ఎలా అయినా చూడండి, ఏ పాదమైనా పద్యంలో అలాగే అన్వయం. అందుకే ఈతని వృద్ధిని ఎరిగి పూజించితే వసుదేవుడుండంగ వసుమతీష, ఋత్విజుండని విచారించి పూజించితే ద్వైపాయనుండుండ ధర్మయుక్తి. ఇతను చాలా గొప్ప ఋత్విక్, ఎన్ని యజ్ఞములు చేయించాడో, ఎన్ని యాగములు చేయించాడో అంటావా? కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు ఉన్నాడు కదా ఆ సభలో. వ్యాసుడు సాక్షాత్ వేదములను విభాగము చేసినవాడు. ఆయన కన్నా గొప్పగా వేదం తెలుసున్నవాడా? ఆయన కన్నా వేదం చదువుకున్నవాడా? ఆయన కన్నా యజ్ఞం చేయించినవాడా? ఏ విధంగా వ్యాసుడి కన్నా గొప్పవాడు? నింద. శిశుపాలుడి కళ్ళజోడు, భీష్ముడి కళ్ళజోడు పెట్టుకోండి. ఎవరా వ్యాసుడు? వ్యాసో నారాయణ స్వయం. ఆ నారాయణుడు వ్యాసుడిగా వస్తూ ఉంటాడు. మీరు వ్యాస భగవానుడి చరిత్ర మొట్టమొదట్లో విన్నప్పుడు విన్నారుగా. అసలు ఉన్నవాడు నారాయణుడే. ఆయనే ప్రతి యుగంలో జీవుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని వేద విభాగం చేయడానికి వ్యాసుడన్న పదవిలోకి వస్తూ ఉంటాడు. అంటే మూలతత్వం నారాయణుడేనా? ఆ నారాయణుడేనా ఇక్కడికి వచ్చి వ్యాసుడిగా నిలబడ్డాడు? ఆయనలో ఉన్న ఒక తేజస్సులోని అంశ వ్యాసుడిగా నిలబడింది. అయినప్పుడు వ్యాసుని కన్నా నిజానికి గొప్పవాడేవాడు.
ఆ వేదములన్నీ ఎవరి ముఖంలోంచి వచ్చాయి? ఆయన ముఖంలోంచి వచ్చాయి. ఆయన ఊపిరి వేదం. ఆ వేదమును విభాగం చేసిన వాడు వ్యాసుడు. అప్పుడు వ్యాసుడి కన్నా ఆయన గొప్పవాడా? కృష్ణుడు గొప్పవాడా? కృష్ణుడే గొప్పవాడు. మీరు ఈ కళ్ళజోడెట్టుకుంటే ఇది, ఆ కళ్ళజోడెట్టుకుంటే అది. నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే శిశుపాలుడు నింద చేయలేదని సమర్థించడానికి కాదు, భగవంతుణ్ణి నింద చేయడానికి భాష సరిపోదని చెప్పడానికి. అందుకే ఋత్విజుండని విచారించి పూజించితే ద్వైపాయనుండుండ ధర్మయుక్తి, ఆచార్యుడని వినయమున పూజించితే కృతమతుల్ ద్రోణుండు కృపుడునుండా. ఆయన ఏమైనా గురువు గారిని పూజ చేస్తావా? నీ గురువు గారు ద్రోణాచార్యుడు అక్కడే ఉన్నాడు కదయా. ద్రోణుడి కన్నా ముందు నీకు పాఠం చెప్పిన కృపాచార్యులు వారు సభలో ఉన్నారు కదయా. నీకు పాఠం చెప్పిన గురువుగారులు మహానుభావులు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు సభలో ఉండగా అంతకన్నా గొప్పవాడా? నీకేమన్నా గురువా? దీనికి పూజ చేస్తున్నావు కృష్ణుణ్ణి. శిశుపాలుడి కళ్ళజోడు, భీష్ముడి కళ్ళజోడు పెట్టుకోండి. ఆయన కృష్ణం వందే జగద్గురుం. ఆయన ఆచార్యులకు ఆచార్యుడు. ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు లోకానికి ఉపదేశం చేసినవాడు. కటిక చీకటి అంటే అజ్ఞానం. కటిక చీకటిని తొలగించగలిగిన వాడెవరు అంటే 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 దీపం. అజ్ఞానం అనేటటువంటి కటిక చీకటిని తొలగించగలిగిన వాడు మాత్రం గురువు ఒక్కడే. అటువంటి అజ్ఞానము బాగా ఎప్పుడు పట్టి ఉంటుందో అప్పుడు కృష్ణావతారం వచ్చింది. శుక్లపక్షం గొప్పదా కృష్ణపక్షం గొప్పదా? చీకటికి కృష్ణపక్షం గొప్పది. మళ్ళీ ఆ కృష్ణపక్షంలో రాత్రిలో అర్ధరాత్రిలో మధ్యతిది అష్టమి. ఆ అష్టమి నాటి అర్ధరాత్రి ఎంత చీకటి మనుష్యులకు. ఇక దేవతలకంటారా దక్షిణాయనం చీకటి. చీకటైన దక్షిణాయనంలో కటిక చీకటి వాళ్ళకి అష్టమి, కృష్ణపక్షంలో మధ్యతిది. పితృదేవతలకు కృష్ణపక్షం చీకటి, శుక్లపక్షం పగలవు. పితృదేవతలకందరికీ చీకటి. లోకములో మనకి కాదు చీకటి, దేవతలకు చీకటి, పితృదేవతలకు చీకటి, మనుష్యులకు చీకటి, అందరికీ కటిక చీకటి. అటువంటి కటిక చీకట్లో అర్ధరాత్రి వేళ కారాగారంలో జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలనాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల బాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అని భాగవతం దశమస్కంధం. అర్ధరాత్రి వేళ ఆ చీకట్లో సహస్ర సూర్యుల పగిది 4 బాహువులతో పీతాంబరంతో కౌస్తుభమణితో వనమాలతో ఆయన అవతార స్వీకారం చేశాడు పరిపూర్ణావతారంగా. ఎవరు కన్నారో ఆ తల్లిదండ్రులు స్తోత్రం చేశారు దేవకీ వసుదేవులు. అంత అర్ధరాత్రి వచ్చాడు అన్న మాటకు అర్థం ఏంటంటే అందరి యొక్క అజ్ఞానం అన్న చీకటిని తొలగించడానికి వచ్చాను. అందుకే జగదాచార్యుడిగా భగవద్గీతనిచ్చాడు. కుచేలోపాఖ్యానంలో అంటాడు, నేను సైతము కర్మాచరణము చేయు పగిది అంటాడు. ఆయన ఏ కర్మ చెయ్యక్కర్లా, కానీ లోకానికి మార్గం చూపించడానికి కర్మ చేసి చూపించాడు. అంతటి మహితాత్ముడు. గురువు దగ్గర చదువుకోకపోతే ఆ చదువు సార్థక్యం పొందదు అని చెప్పడానికి సాందీపని మహర్షి దగ్గరికి వెళ్ళి చదువుకున్నాడు. ఆచార్యులకు ఆచార్యుడెవరు అంటే కృష్ణ భగవానుడు. అందుకే ఆయన్ని జగదాచార్యుడు, జగద్గురు శబ్దం చేత పిలుస్తారు. అటువంటి జగద్గురువై సమస్త లోకముల అజ్ఞానాన్ని పోగొట్టగలిగినటువంటి కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహ విశేషము చేత ద్రోణాచార్య కృపాచార్యాదులు ప్రకాశించారు. గురువులకు గురువై జగద్గురువైనటువంటి కృష్ణుడు గొప్ప. వాళ్ళతో పోల్చినప్పుడు ద్రోణ కృపాచార్యుల వారు గొప్ప. భీష్ముడి కళ్ళజోడులోంచి చూసినప్పుడు ఆయనే గొప్ప. ఈ పద్యం విని పొంగిపోవడానికి అవకాశం ఉంది. అందుకే భగవన్ నిందకు భాష చాలదు. అలాగే భూనాథుడిని ఎడు బుద్ధి పూజించితే యాదవులు రాజులే అవని మీద. యాదవులకు రాజ్యాధికారం లేదు. లేనప్పుడు యాదవులలో ప్రభవించినటువంటి కృష్ణ పరమాత్మకి రాజ్యాధికారం లేదు. రాజ్యాధికారం లేదు కాబట్టి రాజు కాడు. రాజు కానివాడు విష్ణువాంశ పొందినవాడు కాడు. నా విష్ణు పృథివీపతి మహారాజుగా ఉన్నాడు అంటే విష్ణువు యొక్క అంశ ప్రవేశించినందుకని పూజార్హుడు. ఇక్కడ ఇంతమంది రాజులు ఉన్నారు అంటే వీళ్ళందరూ విష్ణువాంశ పొందినవారు. వీళ్ళకి లేని పూజ కృష్ణుడికి ఎలా చేస్తావు? రాజు కాడుగా, విష్ణువాంశ లేదుగా. లేని వారికి పూజార్హత ఎక్కడి నుంచి వచ్చింది? శిశుపాలుడి కళ్ళజోడు, భీష్ముడి కళ్ళజోడు పెట్టుకోండి.
వాళ్ళు విష్ణువు యొక్క అంశలున్నవారు, విష్ణువే ఆయన. ఇక ఆయనకి కాకపోయాడు పూజ, ఈయన అంశం ఒకటి వాళ్ళల్లో కడితే వాళ్ళు పూజ, వాళ్ళందరూ రాజ్య పరిపాలన చేస్తున్నారు. అసలు ఆయన వీళ్ళకి కాదు ఇవ్వడం, దేవతలకు అధిపతి ఈయన ఇంద్రుడికి పదవినిచ్చినవాడు. అందుకే కదా ఒకనాడు ఇంద్రుడు వర్షం కురిపించడానికి ఇష్టపడక అల్లరి చేస్తే ఏకంగా కొండని చిటికిన వేలి మీద పైకెత్తి గోవర్ధనోద్ధరణం చేసి 7 రాత్రులు 7 పగళ్ళు గోపాలబాలుర్ని, గోపకాంతల్ని, ఆవుల్ని, దూడల్ని కాపాడి బాలుండాడుతునాథపత్రమని సంభావించి పూగుత్తి కెంగేలం దాల్చిన లీలలేదగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మన్ వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా పట్టె తద్భీలాభృత్యుత దుశిలాచకిత గోపీ గోప గోపంతికిన్ అంటారు భాగవతంలో పోతన గారు. కొండని ఎత్తిపట్టి చిటికిన వేలి మీద 7 రోజుల పాటు రాళ్లవానంతటినీ కూడా ఆపి వాళ్ళందరినీ కాపాడాడు. ఎందుకు ఆపగలిగాడు? ఇంద్రుణ్ణి కూడా శాసించగలిగిన వాడు కాబట్టి. అందుకే ఇంద్రుడంతటి వాడు తర్వాత వచ్చి ఆయన కాళ్ల మీద పడి నిన్ను గోవిందనామంతో పట్టాభిషేకం చేస్తున్నానని వెళ్ళి కామధేనువు యొక్క పాలు తీసుకొచ్చి ఆయన మీద పోసి పట్టాభిషేకం చేశాడు. దేవేంద్రుడంతటి వాడు క్షమాపణలు చెప్పినవాడు కృష్ణ భగవానుడికి. అటువంటి కృష్ణుడు చక్రవర్తులకు చక్రవర్తి, రాజాధిరాజు, అఖండ భూమండలానికి అంతటికీ నాయకుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయనెక్కడా కాలగతిలో వచ్చి వెళ్ళిపోయే సామాన్యులైన రాజులెక్కడా? ఇది భీష్ముడి కళ్ళజోడు. సరిపోయిందా భాష భగవంతుడిని నింద చేయడానికి? కాబట్టి ఈతని వృద్ధిని ఎరిగి పూజించితే వసుదేవుడుండంగ వసుమతీశ, ఋత్విజుండని విచారించి పూజించితే ద్వైపాయనుండుండ ధర్మయుక్తి, ఆచార్యుడని వినయమున పూజించితే కృతమతుల్ ద్రోణుండు కృపుడునుండ, భూనాథుడనియడు బుద్ధి పూజించితే యాదవుల్ రాజులే అవని మీద, పూజనీయులైన పురుషుల లోపల ఎవడయ్య కృష్ణుడు? ఇంతమంది పూజనీయులుండగా ఎవడు ఈ కృష్ణుడు? ఆయనకి పూజ చేస్తానంట ఏమిటి? బుద్ధి లేని భీష్ముడు నీకు చెప్పి ఉండి ఉండవచ్చుగాక. ధర్మాన్ని విడిచిపెట్టి సభలో చేయకూడని పని చేసి సభకి అవమానం చేస్తావా? వ్యక్తిగత ప్రవర్తన వేరు, సభా గౌరవం వేరు. సభాస్వరూపాన్ని ప్రశ్నిస్తున్నాడు శిశుపాలుడు. కాబట్టి ఇట్టులేల పూజ్యులైన వారి పూజింపనొల్లక భీష్మ పనుపు చేసి బేలవైతి. ఇలా ఇంతమంది మహాత్ములందరూ సభలో ఉండగా ఒక్కడు నీకు కనపడలేదయా? వాళ్ళని పూజించకుండా ఏమైనా అంటే భీష్ముడు చెప్పాడని తీసుకొచ్చి కృష్ణుడికి పూజ చేస్తావా? ఎలా ఒప్పిందయా నీ మనసు పూజ చేయడానికి అని ఈ అవనీశ్వర ప్రవరులిందరు నిన్ను నగంగా ఇట్లుగాజేయుదే ధర్మరాజును విశేష సమాఖ్య నిరర్ధకంబు కాధీయుతయంచు, ధర్మజ నదీసుత కృష్ణుల నిగ్గులాడుచున్ పోయే సదంబు వెల్వడి సపుత్రబలుండయి చైజ్యుడల్కతోన్. చీరిరాజైనటువంటి ఆ శిశుపాలుడు సభలో లేచి నిలబడి, ఈ సభలో ఇంతమంది రాజులున్నారా, కాదని కృష్ణుడికి పూజ చేస్తావా? మేమందరం చూస్తూ కూర్చోమా అంటే అది మాకు అవమానం కాదు? కాబట్టి ఎవడు పెట్టాడయా నీకు ధర్మరాజుని పేరు? అసలు ధర్మరాజు అనేటటువంటి పేరుకే అవమానం కదా నువ్వు చేస్తున్న పని. ధర్మం తప్పి చేస్తున్నవాడివి, సభాగౌరవం పాడి చేస్తున్నవాడివి. కాబట్టి ధర్మరాజును విశేష సమాఖ్య నిరర్ధకంబుగా, ఆ పేరు నిరర్ధకమైపోయేటటువంటి పని చేస్తున్నావు. ఇదే చేయవలసిన పని. ధీయుతయంచు, బాగా బుద్ధిమంతుడు ఓయ్ అని ఎత్తి పొడిచి, ధర్మజ నదీసుత కృష్ణుల ఎగ్గులాడుచు. భాగవతుల జోలికి వెళ్ళడం తొందరగా వినాశనాన్ని కొని తెచ్చుకోవడం. అందున పరమ భాగవత శ్రేష్ఠులు, అపారమైనటువంటి ధర్మానుష్ఠాన నిపుణులు భీష్మాచార్యుల వారిని, ధర్మరాజు గారిని నింద చేశాడు. పోనీ అక్కడతో ఊరుకున్నాడా? కృష్ణుణ్ణి నింద చేశాడు. భగవన్నింద, భాగవత నింద రెండూ చేసి పోయే సదంబు వెల్వడి సపుత్ర బలండయి చైజ్యుడల్కతోన్, అలకతోటి కోపంతో నేను సభని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానని తానొక్కడూ వెళ్ళిపోవడం కాకుండా తన పుత్రులతోటి, తన పరివారంతో, తన బలగంతో తనకు మద్దతునిచ్చే వారికి కనుసైగ చేసి వాళ్ళని తీసుకుని సభలోంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు సభకి గౌరవం పోతుంది. ఎందుకని? మీరు ఇంతకుముందు సభలోంచి దుర్యోధనుడు బయటికి వెళ్ళిపోతే ధృతరాష్ట్రుడు గాంధారీదేవిని పిలిపించి మళ్ళీ దుర్యోధనుడిని సభలోకి పిలిపించి సభా మర్యాదని నిలబెట్టినటువంటి వైనాన్ని విన్నారు. అలా సభ నడుస్తుండగా సభలోంచి బయటికి వెళ్ళకూడదు. అది తనకి అవమానం కాదు, సభకి అవమానం. సభకి అవమానం చేస్తే సాక్షాత్ పరమేశ్వరుడికి అవమానం చేసినట్టు.
ఎందుకని అంటే సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో. సభ సభాపతి వీళ్ళిద్దరూ శివస్వరూపం అయినప్పుడు సభ నడుస్తుండగా బయటికి వెళ్ళిపోయారనుకోండి, అది సభనంతటినీ పరమశివ స్వరూపాన్ని అవమానం చేసినట్టు. కాబట్టి సభ నడుస్తుండగా బయటికి వెళ్ళకూడదు. అలా వెళ్ళిపోవడం తప్పు కనుక దిద్దాలి. ఎవరు దిద్దాలి? ఎవరు ఈ సభని ఏర్పాటు చేశాడో ఆయన దిద్దాలి. సభకి అవమానం చేస్తే సాక్షాత్ పరమేశ్వరుడికి అవమానం చేసినట్టు. ఎందుకని అంటే సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో. సభ సభాపతి వీళ్ళిద్దరూ శివస్వరూపం అయినప్పుడు సభ నడుస్తుండగా బయటికి వెళ్ళిపోయారనుకోండి, అది సభనంతటినీ పరమశివ స్వరూపాన్ని అవమానం చేసినట్టు. కాబట్టి సభ నడుస్తుండగా బయటికి వెళ్ళకూడదు. అలా వెళ్ళిపోవడం తప్పు కనుక దిద్దాలి. ఎవరు దిద్దాలి? ఎవరు ఈ సభని ఏర్పాటు చేశాడో ఆయన దిద్దాలి. ఎవరు ఏర్పాటు చేశాడు? ధర్మరాజు గారు ఏర్పాటు చేశాడు. ఆయనే సభాపతి. మరి యజ్ఞం చేస్తున్నవాడు ఆయన, కర్త ఆయన. ఆయన సభని దిద్దకపోతే, శిశుపాలుడు అంటే అన్నాడని వదిలిపెట్టేస్తే లేనిపోని ఇబ్బంది వస్తుంది, సభా గౌరవం పోతుంది. అందుకని ధర్మరాజు గారు పరుగు పరుగున శిశుపాలుడి దగ్గరికి వెళ్ళాడు. ధర్మానికి కట్టుబడడం చేతకానితనం కాదు. ఆ ధర్మానికి కట్టుబడ్డం వెనక ఎంతో నియతి ఉంటుంది, ఎంతో ధైర్యం ఉంటుంది, అపారమైన నమ్మకం ఉంటుంది. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ సహనం ఉంటుంది, ఆ ఓర్చగలిగిన నైపుణ్యం ఉంటుంది. ఎక్కడ ధర్మమునందు అనురక్తి లేదో అక్కడ తెంపరితనం ఉంటుంది, ఎంతకైనా తెగింపు ఉంటుంది. ఎందుకంటే ధర్మమునందు ఆసక్తి ఉంటే కదా. ఎక్కడ ధర్మానురక్తుడై ఉన్నాడో అక్కడ ఓర్పు పట్టినవాడై ఉంటాడు. కాబట్టి ధర్మరాజు గారు పరుగు పరుగున శిశుపాలుడి దగ్గరికి వెళ్ళి, ఆదిజుడైన బ్రహ్మయుదయంబునకస్పదమైన వాడు, వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైనవాడు, లోకాది త్రిలోక పూజ్యుడని ఆత్మనిరింగి, పితామహుండు దామోదరు చెప్పే పూజ్యుడని యుక్తమకాకిది ఏమి దోషమే. శిశుపాలుడి దగ్గరికి వెళ్ళి గబగబా చేతులు పట్టుకుని ఆయనతో నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో రెండు విశేషాలు ఇమిడి ఉన్నాయి. అక్కడ ఏ పని చెయ్యాలి, ఏ పని చెయ్యకూడదు నిర్ణయించమని పెద్దరికాన్ని భీష్ముడికి కట్టబెట్టిన వాడెవరు? ధర్మరాజు. కట్టబెట్టాడు కాబట్టి భీష్ముడు చెప్పాడు కృష్ణుడికి అగ్రపూజ చెయ్యని. ఆయనకి పూజ చెయ్యని చెప్పిన తర్వాత సభలో ఒకడు నింద చేస్తున్నప్పుడు తాను ఎవరికి పెద్దరికం ఇచ్చాడో ఆయన పెద్దరికాన్ని చెప్పవలసిన అవసరం ధర్మరాజుకు ఉంటుందా లేదా? ఆయన అనడానికి నువ్వెవరివిరా? ఆయన పెద్దరికం ఎంత గొప్పది, ఆయన నిర్ణయం చేయడానికి అధికారి, ఆయన విజ్ఞత కలిగిన వాడు అన్నది మొదట చెప్పాలి. కృష్ణుణ్ణి వెనకేసుకురావడం కాదు, ముందు చెప్పిన వాడెవరో ఆయన సమర్థుడు, ఆయన సమర్థతని ప్రశ్నించడానికి నీ సమర్థత ఏ పాటి అని అడగగలగాలి. లేకపోతే సభా మర్యాద ఏమైపోతుంది? సభా గౌరవం పోతుంది. అందుకే వెంటనే ధర్మరాజు గారి ఈ మాట చెప్తున్నాడు, ఆదిజుడైన బ్రహ్మయుదయంబునకాస్పదమైన వాడు. ఏ మాటలు మాట్లాడాడో దాన్ని ఖండన చేస్తున్నాడు. నువ్వు ఏవేవో మాటలు చెప్పావు, అసలు ఈ లోకములకన్నిటికీ కర్త ఎవరు? సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మగారు. ఆయన లోకములన్నిటినీ సృజించాడు, అందుకని అందరికన్నా ముందున్నవాడు ఆయన. ఆయన ఎవరి నాభికమలంలోంచి వచ్చాడు? కృష్ణ భగవానుడి నాభికమలంలోంచి వచ్చాడు, ఆయనే నారాయణమూర్తి. అటువంటి వాడు వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు. వేదం దగ్గర నుంచి సమస్త వాంగ్మయమునందు ఎవరు ప్రశంసింపబడతాడు? భగవంతుడు ప్రశంసింపబడతాడు. కాబట్టి ఆయన మహానుభావుడు. వేదములే ఆయన్ని కీర్తించాయి. వేదములంతటివి కీర్తించాయంటే సకల గుణములు కలిగినటువంటి వాడు పరమాత్మస్వరూపుడు కృష్ణుడు. లోకాది ఈ లోకములకన్నిటికీ కూడా లెక్కించడంలో మొట్టమొదటి వాడు అనేటప్పటికీ ఎవరు అంటే భగవంతుడే. త్రిలోక పూజ్యుడని ఆత్మనిరింగి. మనం కాదయా సభలో పూజ చేయడం, ఆయన మూడు లోకముల యందు పూజింపబడతాడు. ఆయన కీర్తి అది. అంత విస్తృతమైన పూజనీయత కలిగిన వాడు. ఎవరు
చాలా మంది చేత పూజింపబడతాడో, ఎవరి పేరు చెప్పేటప్పటికి ఎక్కువ మంది చేతులు జోడిస్తారో, ఎవరు కనపడేటప్పటికి నమస్కరిస్తారో, ఎవరి పేరు చెప్పేటప్పటికి గౌరవాన్ని ప్రకటిస్తారో, ఎవరి పేరు చెప్పేటప్పటికి ఏకవచన ప్రయోగం చేయడానికి ఇష్టపడరో, వాడు గొప్ప ధార్మిక జీవనం ఉన్నవాడు అనడానికి గీటురాయి. అపారమైన కీర్తివంతుడు. ఆ కీర్తి రాత్రికి రాత్రి వచ్చేది కాదు. ఆ కీర్తి ధర్మానుష్ఠాన బలం చేత, అనుష్ఠాన శక్తి చేత, భగవంతుణ్ణి నమ్మిన కారణం చేత అమ్మవారు అనుగ్రహించి కీర్తిని కట్టబెడితే కీర్తి వస్తుంది. అందుకే ఆవిడికి యశస్విని అని పేరు. అంత కీర్తి పొందినవాడు అంటే వెంటనే ఏమని గుర్తుపట్టచ్చు అంటే పరదేవతానుగ్రహమునకు పాత్రుడైన వాడు అని గుర్తు. అందుకే యశస్విని అనే అమ్మవారి నామాల్లో ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు ఇందులో విచిత్రం ఏమిటంటే అంత గొప్పవాడైన భగవంతుణ్ణి తెలుసుకున్నవాడు భీష్ముడు. భీష్ముడినా పొగుడుతున్నది, భగవంతుడినా పొగుడుతున్నది. అంటే కొన్ని చాలా చమత్కారంగా ఉంటుంది. భగవంతుణ్ణి కాను ధర్మరాజు పొగుడుతున్నది. ముందు ఆయన్ని తెలుసుకోవడం గొప్పయా, అదంతా తేలికే విషయం కాదు. ఏదో ఇది ఫ్యాను, ఇది మైకు అని తెలుసుకున్నంత తేలిక కాదు భగవంతుడిని తెలుసుకోవడం. ఆత్మదిరింగి బాగా తెలుసుకున్నవాడయా భీష్ముడు. నీకేం తెలుసు? నువ్వేం తెలుసుకోగలవు? ఏం తెలుసుకోగలవని తెలుసుకోగలిగిన వాడి గురించి మాట్లాడుతున్నావు? తెలిసిన్న వాళ్లే ఎందుకు లేచి మాట్లాడతావు? తప్పు కదా, సాహసం కదా, అది ప్రమాదాన్ని తీసుకొస్తుంది కదా. ఎవరు సభకి మర్యాద పాడు చేస్తున్నవాడు? అసలు అలా మాట్లాడచ్చా? ఇలా లేచి వెళ్ళొచ్చా? ఏమిటి నీ నడవడి? అది ధర్మరాజు గారి వైభవం అంటే అలా ఉంటుంది. అంత గంభీరంగా మాట్లాడతాడు. ఆయన భగవంతుణ్ణి నమ్మిన భాగవతుణ్ణి పొగుడుతున్నాడు. భీష్ముణ్ణి స్తోత్రం చేస్తున్నాడు ధర్మరాజు, భీష్ముణ్ణి నింద చేస్తున్నాడు శిశుపాలుడు. భగవంతుడి దగ్గర అందరు ఇలా అంటారండి, భయానికో భక్తికో. కానీ భగవంతుణ్ణి నమ్ముకు బ్రతకగలిగిన భాగవతుల దగ్గర చేతులు జోడించిన వాడు ఉంటాడే, వాడు ప్రాజ్ఞుడు. వాణ్ణి చూసి పరమేశ్వరుడు సంతోషిస్తాడు. అంతేగాని ఆయన్ని పొగిడి వీడిని తిరిగి అసహించుకుంటాడు. సహజం కదా లోకంలో అది. ఇది శిశుపాలుడికి తెలియదు అన్నది ఎవరు సభలో దోషభూయిష్టంగా ప్రవర్తిస్తున్నారో సుస్పష్టమవుతోందా లేదా? అంటే ఇక్కడ భీష్ముడు ఒక సభలో మాట్లాడేటప్పుడు, పూజార్హుణ్ణి నిర్ణయించేటప్పుడు ఎంత ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంత జాగ్రత్తగా మాట్లాడాడు. ధర్మరాజు ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నాడో మనకు అర్థం అవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.